తీసుకునింది నోటిపూత తగ్గడానికి. అంటే మన నోటి మీద బబుల్స్ లాగా రావడం, వేడి కావడము, చిన్న చిన్న బబుల్స్ గుల్లలు లాంటివి ఉంటాయి, అది తగ్గడానికి. దీనివల్ల ఏమంటే శరీరంలో పైత్యం ప్రకోపం వల్ల అధికమైన ఉష్ణము నాలుక మీద ఆశ్రయించినప్పుడు నాలుక మీద పగుళ్ళు, పుండ్లు, చిన్న చిన్న గుల్లలు, బబుల్స్ లాంటివి మొదలైనవి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యలను తరచుగా పిల్లల్లోనూ పైత్య స్వభావం గల పెద్దల్లోనూ వస్తుంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే దేశవాళీ ఆవు నెయ్యి తీసుకొని దీనిని నాలుక మీద ఎక్కడెక్కడ బబుల్స్ ఉన్నాయి నాలుక మీద కానీ కింద రోజుకు 3-4 సార్లు రాయండి. డైలీ 3-4 టైమ్స్ రాయండి, మీకు అది తగ్గిపోతుంది. మరియు ఇంకో యోగం ఏమంటే ఆవు నెయ్యి వాడేదాని వల్ల తగ్గుతుంది. రెండోది ఆవు మజ్జిగ లేకపోయినా నార్మల్ మజ్జిగనే వాడచ్చు. 1 లీటర్ మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని పరగడపన లేవగానే ఎంటీ స్టమక్ ఉదయం పూట తాగాలి. ఉదయం పూట తాగేదాని వల్ల అది 2-3 రోజులు వాడండి, మీకు అప్పుడే తెలుస్తుంది. పల్సటి మజ్జిగ తాగేదాని వల్ల ప్రేగులు క్లీన్ అవుతుంది, అధిక వేడి తగ్గుతుంది, ఓవర్ హీట్ తగ్గుతుంది, అర్షమూలాలతో బాధపడుతున్న అది తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న అది కూడా తగ్గుతుంది. మూడో యోగము ధనియాల కషాయం. ధనియాల కషాయం గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను. అద్భుతమైనది అది వేడి తగ్గించడానికి. 1 గ్లాసు నీళ్ళల్లో 1 చెంచా ధనియాలు, 1 చెంచా పటికి బెల్లం వేసి చిన్న మంట మీద బాగా మరిగించి దాన్ని వడపోసుకొని రోజు ఉదయం సాయంత్రం, రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్, రోజు 2 పూటల ఈ కషాయాన్ని చేసుకొని తాగుతూ ఉండండి. మరియు వేడి చేసే పదార్థాలు తీసుకోకండి. మసాలాలు తగ్గించాలి, వేడి చేసే పదార్థాలు తీసుకోకండి. చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అంటే మజ్జిగ లాంటి కూరగాయలలో కూడా చలువ చేసేటివి తీసుకోవాలి. మసాలాలు, నాన్ వెజ్ అనేది అసలు తినకండి. పచ్చళ్ళు కూడా అసలు వాడకూడదు. మీరు పైత్యము తగ్గాలంటే బాగా పనిచేసేటి ఏంటంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇవి బాగా తగ్గిస్తాయి. మీరు ఈ చెప్పిన నేను 3 యోగాలలో ఏదైనా చేసుకోండి. మౌత్ అల్సర్ జల్దీ మీరు చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ను దయచేసి తెలియజేయండి కామెంట్ రూపంలో. మరియు ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంకరేజ్మెంట్తో మంచి వీడియోలు చేయాలని కుతూహలం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్, బంధువులు కూడా షేర్ చేయాలని ఆశిస్తూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. నమస్తే.